హాయ్ ఎవ్రీవన్, నేను మీ రేష్మ. ఈరోజు బాలామృతం పిండితో కేక్ ఎలా చేసుకోవాలో చూపిద్దానండి. ఒక మిక్సీ జార్లో కప్పుడు బాలామృతం పిండి 2 స్పూన్లు చక్కెర వేసుకొని, ఆ తర్వాత ఏ కప్తో అయితే బాలామృతం పిండి వేసామో దానికి అరకప్పు అంతే, దానికి సగం పెరుగు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. కాసేపు గ్రైండ్ చేసాక ఆ తర్వాత 2 స్పూన్ల దాకా ఆయిల్ వేసుకొని అందులోనే ఒక కప్పుడు పాలు వేసుకొని మళ్ళీ స్మూత్ టెక్స్చర్ వచ్చే వరకు గ్రైండ్ చేసుకోవాలి. ఇలాగా మరీ ఎక్కువగా కాకుండా అది మిక్సీలో ఉంటుంది కదా, 1 స్పీడ్లో పెట్టుకొని గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. రెడీ అయిన బ్యాటర్ని ఇలా గిన్నెలో వేసుకొని మొత్తము బాగా అదే మిక్సీ జార్లో మొత్తం వేసుకొని ఇలా దాంట్లో గోధుమ పిండి యాడ్ చేసుకోండి. మీకు కావాలంటే మైదా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ చిన్నపిల్లలు తింటారు కాబట్టి మన కేక్ హెల్తీగా ఉండాలి కాబట్టి నేను గోధుమ పిండి వేస్తున్నాను. వేసాక కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక బేకింగ్ పౌడర్ అర స్పూన్ బేకింగ్ సోడా వేసుకొని మళ్ళీ కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మొత్తం కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. కలుపుకున్నాక కాస్త చిక్కదనంగా మనకు అనిపిస్తే కొంచెం పాలు వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నేను ఇలా కలుపుతున్నా కదా, ఇందులో కొంచెం చిక్కగా ఉంది కదా, ఇప్పుడు కొంచెం పాలు యాడ్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి, మళ్ళీ కలుపుతాను. టెక్స్చర్ సరిపోయిందో లేదో, సరిపోతే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. కూల్గా ఉండకూడదు, రూమ్ టెంపరేచర్లో ఉండాలి పాలు. ఇలా అయిన దాన్ని మనం కేక్ టిన్ రెడీ చేసుకుందాం రండి. గిన్నెలో ఆయిల్ వేసుకొని మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. స్ప్రెడ్ చేసుకున్నాక కొంచెం మైదా వేసుకొని ఇలా మొత్తము స్ప్రెడ్ చేసుకుంటే సరిపోతుంది. కేక్ టిన్ను రెడీ అయిపోతుంది. కేక్ టిన్ రెడీ అయిపోయింది కదా, ఇప్పుడు మనం కేక్ బ్యాటర్ మొత్తాన్ని ఇందులో వేసుకోవాలి. వేసుకొని ఎయిర్ బబుల్స్ ఏమైనా ఉంటే 2 సార్లు ట్యాప్ చేసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత ఫ్రీ హీట్ చేసుకున్న గిన్నెలో కానీ ఇలా స్టాండ్ పెట్టుకొని మనము అది పెట్టిస్తే చూడండి ఎంత బాగా పొంగిందో. కేకు చాలా బాగా వచ్చింది కదా. చూడండి, మనకు కలర్ కావాలంటే మీరు ఏదైనా ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవచ్చు. నేను హెల్తీగా ఉండాలని చేస్తాను. చూడండి ఎంత స్మూత్గా వచ్చిందంటే మా పిల్లలు అయితే ఈజీగా తినేస్తున్నారు. నార్మల్గా అట్లు పోసినా తింటారులేండి. ఇలా కేక్ చేయడం వాళ్ళకి ఇంకా బాగా నచ్చింది. చూడండి ఎంత స్మూత్గా వచ్చిందో. నచ్చితే ఒక లైక్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.